టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి అదిరిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఇందులోకి నేను మసాలా దినుసులు ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, పల్లీలు తీసుకున్నానండి. ఇవి ఫస్ట్ మనం వేయించుకుందాము. స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో పల్లీలు వేసానండి. పల్లీలు వేగాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. వంట రాని వారు సైతం ఈ వంట చాలా ఈజీగా అయిపోతుందండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇందులోకి ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసుకుందాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే అందరూ చాలా ప్రాసెస్ అనుకుంటారు, కానీ అదేం లేదు, చాలా ఈజీ అండి. మార్నింగ్ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ చపాతీలోకి కానీ, బగారా రైస్లో కానీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకుందాము. లవంగా, చెక్క, పువ్వు, ఇలాచీలు ఇవి కూడా కొంచెం వేపుకుందాము. వేగిపోయండి. మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. అందులో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఒక 10, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోకి తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. తగినంత ఉప్పు మిక్సీకి వేసుకుందాం. మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని పెట్టుకుందామండి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని కొంచెం కొంచెం ఈ పేస్ట్ని తీసుకొని ఇందులోకి పెట్టుకుందాము. ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి అన్నీ. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, 2 స్పూన్స్. ఇందులోకి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం ఒక్కొక్కటి. ఇవి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. వంకాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసాను. అందులో సాజీరా, బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇందులోకి మిగిలిన పేస్ట్ని వేస్తున్నాను, మసాలా. ఇది పచ్చివాసన పోయే వరకు మనము నూనెలో వేయించాలండి. మసాలా వేగిపోయింది. ఇందులో వంకాయలు వేసుకుందాం ఒక్కొక్కటి. మూతపెట్టు. మసాలా అంతా వంకాయలకు పట్టిందండి. ఇందులో నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు నీళ్ళని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. నేను ఇందులోకి చపాతీ వేస్తున్నాను. చపాతీ పిండి నానబెట్టుకున్నాను.
అయిపోయిందండి వంకాయ, గుత్తి వంకాయ. ఆ నూనె పైకి తేలిందండి. నూనె పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి నేను చపాతీ చేస్తున్నాను. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.